Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. అమ్మా, ఏంటమ్మా పిలుస్తున్నా పలకడం లేదు? నాతో మాట్లాడే ఉద్దేశం లేదా? మాట్లాడి మనసుని బాధ పెట్టుకునే ఉద్దేశం లేదు. అమ్మా, నాతో మాట్లాడకపోతే నీ మనసు కూడా బాధపడుతుందమ్మా. అసలు నా మనసు గురించి ఆలోచించని వాళ్లతో నేనెందుకు మాట్లాడాలి? నీ మనసు గురించి నేను ఆలోచించానా? ఆలోచించేవాడివే అయితే ఈ అమ్మ పర్మిషన్ లేకుండా అడుగు బయట పెట్టాలనే ఆలోచనే నీకొచ్చేది కాదు. ఇప్పుడు భార్య వచ్చింది. అమ్మ మీద కన్నా భార్య మీద ప్రేమ పెరిగింది. అమ్మ మాట కంటే భార్య మాటకి విలువ ఎక్కువైంది. అలాంటప్పుడు అమ్మ మాట వినాలని, అమ్మకొక మాట చెప్పి వెళ్లాలని ఎలా అనిపిస్తుంది? నా పిల్లల గురించి, నా భర్త గురించి, ఈ ఇంట్లో జరుగుతున్న అన్ని విషయాల గురించి నాకన్నీ తెలుసని నేననుకుంటున్నాను. కానీ ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది అందరి గురించి తెలుసు అని భ్రమలో ఉన్నానని. ఇంట్లో వాళ్ళందరికీ నేనొక శత్రువులా కనిపిస్తున్నాను అని. అమ్మా, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో ఉషా అంటే కూడా అంతే ఇష్టం. నాకు నీ ప్రేమ కావాలి, ఉషా ప్రేమ కూడా కావాలి. ఏది దొరక్కపోయినా ఏదో కోల్పోయినట్టుంటుంది. బహుశా నాకు సరిగ్గా చెప్పడానికి రావట్లేదేమో. నువ్వే అర్థం చేసుకో ప్లీజ్. అమ్మా, నీ ఒళ్ళో పడుకొని చాలా రోజులు అవుతుందమ్మా. కొంతసేపు నీ ఒళ్ళో నిద్రపోనా? టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళుంటారు? హాయ్ వదినా. మీ అన్నయ్యని చూసావా? ఇప్పుడేంటి కొత్తగా చూసేది? 20 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాను కదా. రేణు, జోక్స్ ఆపు. మీ అన్నయ్య రూమ్ లో లేరు. ఎక్కడైనా చూసావా? అలా అడుగు. ఇందాక అమ్మ గదిలోకి వెళ్ళడం చూశాను. అవునా? సరే అయితే గుడ్ నైట్.
నాకు నీ మీద కోపం వచ్చిన మాట నిజమే కిరణ్. కానీ ఆ కోపం ప్రేమ వల్ల వచ్చింది. ఏ తల్లైనా తన బిడ్డ తనకు దూరం అవుతాడని భయం ఉంటే ఇలాగే ప్రవర్తిస్తుంది. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నువ్వు కూడా అంతే ప్రేమిస్తావని అనుకున్నాను. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే నీకు నాకు దూరం పెంచేలాగే కనిపిస్తున్నాయి. నా ప్రేమని నువ్వు అర్థం చేసుకునేలా కనిపించడం లేదు. అత్తయ్య, ఏం కావాలి? మీ అబ్బాయి కోసం వచ్చాను. వాడు కాసేపు కనిపించకపోతే ప్రాణం పోతుందా? అది కాదత్తయ్య, నేను చూడు, నువ్వొచ్చాక ఈ ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి, మనుషుల ప్రవర్తనలు మారిపోయాయి. ఆ మార్పు నాకు నచ్చడం లేదు. ఆ మార్పుకి నేనే కారణం అంటున్నారా? ముమ్మాటికి నువ్వే. ఇన్నాళ్ళు పచ్చని పొదరిల్లులా ఉన్న ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. వాటన్నిటికీ కారణం నువ్వే అని తెలియట్లేదా? మీరు చూసిన మార్పు ఏంటో, దానికి నేను ఎలా కారణమో నాకు తెలియదు. కానీ ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, మీ పొదరిల్లు చెడగొట్టాలన్న ఉద్దేశం నాకేనాడూ లేదు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అపార్థమా? జరుగుతున్నది చూస్తుంటే అర్థం కావడం లేదా? ఇన్నాళ్ళు అమ్మ అంటూ నా వెనక తిరిగిన నా కొడుకు ఈ రోజు అమ్మ గురించి మర్చిపోతున్నాడు. అమ్మతో కాస్త సమయం గడపడం మర్చిపోతున్నాడు. నువ్వొచ్చాక నాతో మాట్లాడడమే తగ్గించేశాడు. అలాంటిది రాక రాక నన్ను వెతుక్కుంటూ నా గదికొస్తే కాసేపైనా మనశాంతిగా ఉండనివ్వవా? మీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గించాలని కానీ దూరం పెంచాలని కానీ నేను అనుకోవడం లేదత్తయ్య. అంటే ఈ సమయంలో టాబ్లెట్స్ పాలు ఇవ్వాలి, అందుకే వచ్చాను. అవి నేను కూడా ఇవ్వగలను. ఇటివ్వు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళమంటున్నానా? వాడు కాసేపు కనిపించకపోతే ప్రాణం పోతుందా? ఇన్నాళ్ళు పచ్చని పొదరిల్లులా ఉన్న ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. వాటన్నిటికీ కారణం నువ్వే అని తెలియట్లేదా? ఇన్నాళ్ళు అమ్మ అంటూ నా వెనక తిరిగిన నా కొడుకు ఈ రోజు అమ్మ గురించి మర్చిపోతున్నాడు. అమ్మతో కాస్త సమయం గడపడం మర్చిపోతున్నాడు. అత్తయ్య గారు ఊరికి ఎందుకు నన్ను కోపడుతున్నారు? నేను ఇంటి కోడలు స్థానానికి సరిపోనని అనుకుంటున్నారా? ఆమె స్థాయికి తగిన దాన్నని అసహించుకుంటున్నారా? అయినా నాకు నేనుగా ఇంట్లోకి అడుగు పెట్టలేదు. ఆయన్ని బలలో వేసుకుని పెళ్లి చేసుకోలేదు. ఏ పరిస్థితుల్లో నేను ఇంట్లోకి అడుగు పెట్టానో ఆమెకి తెలుసు. ఎవరి వల్ల నేను కిరణ్ గారి చేత నా మెడలో తాళి కట్టించుకున్నానో కూడా ఆమెకి తెలుసు. అన్నీ తెలిసి నేను తప్పులు చేస్తున్నట్టు అంటున్నారు. నా మీద అపరాధం మోపాలని చూస్తున్నారు. ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుని ఆమె మనసు మారుతుందని ఎదురు చూస్తున్నాను. కానీ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆమె దృష్టిలో నేను ఒక శత్రువులాగా మిగిలిపోతాను. ఇలా అయితే నేను ఎప్పటికీ ఆమెకి దగ్గర అవ్వగలను? ఎప్పటికీ నేను ఇంటి కోడలి స్థానంలో నిలదొక్కుకోగలను? హలో అమ్మా. ఉషా, ఎలా ఉన్నావే? నేను బాగానే ఉన్నానమ్మా. బానే ఉన్నానని చెప్తున్నా, చాలా బరువుగా చెప్తున్నావు.
బాగు నీ మాటల్లో వినిపిస్తుంది కానీ నీ మనసులోంచి రావడం లేదే. అలా ఏమీ లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. అనవసరంగా నువ్వేమేమో ఆలోచిస్తున్నావు. ఏమీ లేకపోతే మంచిదేనే. ఏదైనా ఉంటేనే నా కూతురు గుండెల్లో దాచుకుని బాధపడుతుంది అని నేను బాధపడాల్సి వస్తుంది. ఏమైనా ఉంటే నీకు చెప్పుకోనా అమ్మా? సంతోషమైనా బాధైనా నీతోనే పంచుకుంటాను. ఒకప్పుడు పంచుకునేదానివే, ఇప్పుడు పంచుకుంటున్నావు లేదో అని అనుమానం. ఎందుకంటే పెళ్లి కాని అమ్మాయికి పెళ్ళైన ఆడదానికి చాలా తేడా ఉంటుంది. పెళ్లి కానప్పుడు తల్లిదండ్రులే సర్వస్వం కాబట్టి మంచైనా చెడైనా తల్లిదండ్రులతోనే చెప్పుకుంటారు. కానీ పెళ్ళయ్యాక కొత్త కుటుంబం వస్తుంది, కొత్త బాధ్యతలు భుజాన పడతాయి. అక్కడ ఎదురయ్యే బాధ్యతల గురించి బరువుల గురించి చెప్తే తల్లిదండ్రులు బాధపడతారని గుండెల్లోనే దాచుకోవటం మొదలవుతుంది. ఇప్పుడు నీకు కూడా పెళ్ళైందిగా, పెళ్ళైన ఆడదానిలాగే ప్రవర్తిస్తావు కానీ పెళ్లి కాని అమ్మాయిలా ఉండవుగా. అమ్మా, నువ్వన్న తేడాలు పెళ్ళైన తర్వాత వస్తే రావచ్చు, కానీ బాగున్నా బాధొచ్చినా తల్లిదండ్రులతో చెప్పుకునే స్వేచ్ఛ నాకుంది కాబట్టి ఖచ్చితంగా చెప్తాను. అది కాదే. ఏంటి రాధా, విను. నువ్వే మాట్లాడతావా? నన్ను మాట్లాడలేవా? అమ్మా ఉషా, నువ్వు ఎలా ఉన్నావమ్మా? చెప్పండి నాన్న. ఇంతకీ అల్లుడు గారికి ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగానే ఉన్నారు కదా? ఆయన బాగానే ఉన్నారు నాన్న. సరే అయితే ఒకసారి అల్లుడు గారితో మాట్లాడాలని ఉంది, ఫోన్ ఇస్తావా? ఏమైందమ్మా? ఒకసారి అల్లుడు గారి ఫోన్ ఇవ్వు. ఆయన ఇక్కడ నాతో లేరు నాన్న. అదేంటమ్మా, ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళారు? ఇంట్లోనే ఉన్నారు కానీ నా దగ్గర లేరు నాన్న. అదేంటమ్మా, భార్యాభర్తలు ఇద్దరు ఒక చోట ఉండలేదా? మీ ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా? అల్లుడు గారు నీతో బాగానే ఉంటున్నారు కదా? అలా ఏం లేదు నాన్న. ఆయన బాగానే మాట్లాడుతున్నారు, నాతో బాగానే ఉంటారు. అందులో మీకు అనుమానమే వద్దు. అలాంటప్పుడు అల్లుడు గారు నీతో కాకుండా ఇంకో రూమ్లో ఎందుకున్నట్టు? వాళ్ళ అమ్మగారి రూమ్లోకి వెళ్ళారు నాన్న. ఈ సమయంలో ఆవిడ దగ్గరికి ఎందుకు? మాట్లాడేది ఏమైనా ఉంటే ఉదయం మాట్లాడుకోవచ్చు కదా. నువ్వేమీ లేనట్టు మాట్లాడుతున్నావు, కానీ ఏదో ఉందని మాకు అనిపిస్తోంది. మీ అత్తగారు నీతో బాగానే ఉంటున్నారు కదా? నిన్నేమీ అనడం లేదు కదా? నాన్న, అలాంటిదేమీ లేదు. చాలా చిన్న విషయాన్ని మీరు భూతద్దంలో చూస్తున్నారు. నేను బాగానే ఉన్నాను, ఆయన కూడా నాతో బాగానే ఉంటున్నారు. అత్తయ్య గారు నన్నేమీ అనలేదు, సరేనా? సరేనమ్మా, ఉంటాను. ఇంకా ఇలాంటి అబద్ధాలు ఎన్ని చెప్పాలో, ఇంకా ఎన్ని నిజాలు దాచాల్సి ఉంటుందో. ఏమైంది రాధా, ఎందుకలా ఉన్నావు? ఏమండి, నా కూతురు అక్కడ సుఖంగానే ఉందా? ఏంటి అంత అనుమానంగా అడిగావు? ఉషా ఇప్పుడు మన అమ్మాయి కాదు, తేజ కోడలు. సుఖంగా సంతోషంగా ఉంటుంది, అందులో అనుమానం లేదు. దాని గొంతులో సంతోషం వినిపించలేదండి. ఏదో సమస్య ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. నాకేమీ అలా అనిపించట్లేదే. కొత్తగా పెళ్ళైన అమ్మాయి గదిలో భర్తతో జంటగా ఉండాలి కానీ ఒంటరిగా ఉండడం ఏంటండి? ఒక్కరోజు ఒంటరిగా ఉన్నంత మాత్రాన వాళ్ళ కాపురాన్ని మనం అనుమానించాల్సిన అవసరమే లేదు. లేదండి, అక్కడేదో జరుగుతోంది. అది మన కూతురు దాస్తోంది, మనకు చెప్పడానికి వెనకడుగు వేస్తోంది. రాధా, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. లేదండి, నా తల్లి మనసుకు తెలుస్తోంది. దాని గొంతులో బాధ వినిపిస్తోంది. అసలు నీకేమైంది? ఉన్నట్టుండి ఎందుకంత కంగారు పడుతున్నావు? ఒక్కగానొక్క కూతురండి. మనకి ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, కానీ అభిమానంగా ఉన్న మనుషుల మధ్యకి పంపిద్దాం అనుకున్నాం. అక్కడ మనుషులకి అభిమానం ఉందో లేదో, ప్రేమ ఉందో లేదో. ఆ అభిమానం కోసం, ప్రేమ కోసం అది ఎంత అల్లాడుతుందో ఏమో. అమ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఉషాకు ఫోన్ చేసావరా? బాగానే మాట్లాడింది. మీ అమ్మే అనవసరంగా అది క్షేమంగా లేదు, సుఖంగా లేదంటూ ఏదేదో మాట్లాడుతుంది. మీకేమీ తెలీదు, మీరు ఊరుకోండి. కడుపున పుట్టిన బిడ్డ క్షేమంగా ఉందో కష్టాల్లో ఉందో కన్న తల్లికే తెలుస్తుంది.
ఎంత దూరంలో ఉన్నా ఆ బిడ్డ కన్నీరు తల్లి పేగుకి అర్థం అవుతుంది. మీరు మగాళ్ళు ప్రతిదీ కళ్ళతోనే చూస్తారు, కానీ తల్లి మనసుతో చూస్తుంది, గుండెతో అర్థం చేసుకుంటుంది. నా కూతురు అక్కడ సుఖంగా లేదండి, సుఖంగా లేదు. అసలు నీకేమైంది రాదా? అంత పెద్ద ఇంట్లో సుఖంగా ఉండదని నువ్వెందుకు అనుకుంటున్నావు? గొప్పింట్లో సంపదలుంటాయి కానీ సంతోషాలుండవని ఇప్పుడు నాకు అర్థం అవుతుందండి. కాలు కూడా కింద పెట్టని అవసరం లేనంత గొప్ప జీవితం మన కూతురుకు వస్తుందని మనం అనుకున్నాం, కానీ గాలి కూడా పీల్చుకోలేనంత ఉక్కిరి బిక్కిరి జీవితం దానికి ఇచ్చేమేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అమ్మా, అసలు నీకేమైంది? చెల్లక్కడ సంతోషంగానే ఉంటుంది. అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, కంగారు పడుతున్నావు. లేదురా, నా కూతురు అక్కడ సంతోషంగా లేదు, అక్కడ సుఖంగా లేదు. దాని బాధ నాకు తెలుస్తోంది. అది మీ ఇద్దరికి అర్థం కావడం లేదు. అమ్మా అమ్మా, నీలాంటి ఆడది అడుగు పెట్టక ముందే ఇన్ని అనర్థాలు తీసుకొచ్చిందంటే, ఒక్కసారి అడుగు పెడితే ఈ ఇంట్లో ఇంకెన్ని అశుభాలు జరుగుతాయో నేను ఊహించగలను. ఆగో, చేపల కోసం గాలాలు వేసినట్టు బంధాల కోసం ఇలాంటి దండాలు పెట్టనవసరం లేదు. ఇది దేవుడి దగ్గర పెట్టి మొక్కుకుంటే అత్తగారిల్లు ఐశ్వర్యంతో తొలతూగుతుందంట. నువ్వే దరిద్ర దేవత దోశల్లోంచి పుట్టిన దానిలా ఉన్నావు. నువ్వు ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నావా? నువ్వొచ్చాక నాతో మాట్లాడమే తగ్గించేశాడు. అలాంటిది రాక రాక నన్ను వెతుక్కుంటూ నా గదికొస్తే కాసేపైనా మనశాంతిగా ఉండనివ్వవా? హలో ఉషా, ఏమైంది అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? ఎప్పుడు చిలకలా పలుకుతూ చలాకీగా ఉండేదానివి. ఇప్పుడేంటి చిక్కిపోయిన మట్టి బొమ్మలా మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు? చిలకలా మాట్లాడడానికి పక్కన ఎవరూ లేరు. చలాకీగా గంతులు వేయడానికి ఇప్పుడు నా వయసు అది కాదు. ఏంటి ఉషా, అప్పుడే 60 ఏళ్ల అమ్మమ్మలా మాట్లాడుతున్నావు? పెళ్లి కాకముందు నాలా ఉండేదానివి, పెళ్ళయ్యాక నీలా అయిపోయావు. ఇక్కడ మారింది నీ మనసు మాత్రమే, వయసు కాదు. అయితే ఇప్పుడేమంటావు? నిన్ను చూస్తుంటే నవ్వొస్తుంది అంటాను. నవ్వొస్తుందా? ఎందుకు? పెళ్లి కాకముందు పెళ్లి గురించి, పెళ్లి చేసుకునేవాడి గురించి, రాబోయే జీవితం గురించి, కలలు కన్నా భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కన్నావు? ఆ కలలన్నీ ఇప్పుడేమైపోయాయి? కటిక రాళ్లలాగా మిగిలిపోయాయి, కరిగిపోయి ఎగిరిపోయాయి. ప్రతి కళ నిజమవ్వాలని లేదు కదా. తప్పని పరిస్థితి కదా. బాగానే సర్ది చెప్పుకుంటున్నావు. ఇది సర్ది చెప్పుకోవడం కాదు, సర్దుకుపోవడం. సర్దుకుపోవడం అంటే నిన్ను నువ్వు కోల్పోవడం. నన్ను నేనెక్కడ కోల్పోయాను? నేను నాలాగే ఉన్నాను. అది నీకు నువ్వు చెప్పుకునే అబద్ధం. అబద్ధంలో బతకడం నాకు చేత కాదు. అలా అని నిజాన్ని భరిస్తూ బతకలేవు. కొన్నిసార్లు తప్పదు. తప్పదు అనుకుంటూ బతికే బతుకు బతికే కాదు. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎత్తుపల్లాలు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, అవకతవకలు ఉంటాయి. అన్ని చోట్ల నవ్వుతూ ఉండలేము, అన్ని చోట్ల ఏడుస్తూ బతకలేము. కానీ ఒక్క విషయం మాత్రం నాకు స్పష్టంగా తెలుస్తోంది ఉషా. ఏంటది? నువ్విక ఎప్పటికీ నవ్వే రోజు రాదేమో అని, చివరి వరకు ఏడుస్తూనే ఉంటావేమో అని. నువ్వు సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నప్పటి నుంచి సరిదిద్దే అవకాశం కోల్పోతావు. ఆలోచించు.
జీవితాన్ని సరిదిద్దుకోలేక సంతోషంగా బ్రతికే అవకాశం దొరక్క సమస్యల్ని ఎదిరించుకుంటూ బ్రతికే మరి. సరేనా? ఆల్ ద బెస్ట్. సంపదలు సంతోషాన్ని ఇవ్వలేవు. విశాలమైన ఇళ్లల్లో ఇష్టమైనవి ఉండవు. కోరుకున్న జీవితం అందరికీ దక్కదు. దొరుకుతున్న జీవితం నచ్చేలా ఉండదు. అభిమానం లేని చోట ఆనందం లభించదు. ఆనందం మొదలయ్యే వరకు అక్కడ దుఃఖం తగ్గదు. కన్నీళ్లు ఉండే చోట బ్రతుకు మీద ఆశ ఉండదు. నాన్నా, మీ కూతురుతో నా కొడుక్కి జరిగిన పెళ్లి వల్ల ఈ ఇంటికి ఎదురైన అపశకునాలు చాలు. వచ్చిన దారినే మీ కూతుర్ని కూడా తీసుకుని వెళ్తే మాకదే మీరు చేసే కొండంత సాయం.